నందిపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గత ఎలక్షన్ హామీలు గతంలో ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పి కొంతమంది పోస్టర్లు వేయడం జరిగింది. అది ఎవరేసిరో ఎక్కడేసిరో ఎవరికి తెలియదు. ఇట్లాంటి పోస్టర్లు ఇక్కడ పైడి రావద్దంటే పోస్టర్లు ఇదంతా వైరల్ అవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈ పోస్టర్లు ఈ విధంగా వచ్చినాయి ఎవరేసిరో తెలియదు. ఇది బీఆర్ఎస్ వాళ్ళే వేసిరన్న ఉద్దేశంతో వారు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నారు. అది TV9లో ఆ న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఇవాళ వైరల్ అవుతూ ఉన్నది. ఈ విధంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మరోసారి నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెళ్తాయి. దీంతో సెగ్మెంట్ లో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రశ్నిస్తున్న ప్రజలు అంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెళ్తాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ 9 ప్రశ్నలతో ప్రధాన చౌరస్తాలో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా రూపాయి వైద్యం, ఏడాదిలోనే గ్రామానికి 10 ఇళ్లు అంటూ పోస్టర్ ఈ విధంగా క్వశ్చన్ చేస్తుంటది బిగ్ టీవీలో. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో ఆర్మూరు నియోజకవర్గానికి రావద్దంటూ నందిపేట మండల కేంద్రంలో ఉన్న పలుచోట్ల పోస్టర్స్ దర్శనమిచ్చాయి. ప్రశ్నిస్తున్న ఆర్మూరు ప్రజలు అనే పేరుతో నందిపేటలోని బస్టాండ్, వైన్స్, దుకాణాల ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్స్ అంటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాట్లాడి రాము అనే బీఆర్ఎస్ నాయకుడిని, అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయడం ఉదయం నుంచి నందిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అరెస్ట్ చేశారు. పోలీస్ జీపులో అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్కి తరలించి అక్కడి నుంచి వేల్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బాల్కొండకు తీసుకుపోయారు. స్వయంగా నేనే జిల్లా అధ్యక్షుడిగా ఒక అడ్వకేట్గా నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారితో మాట్లాడాను. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి గారితో మాట్లాడాను. వారు వెంటనే వదిలేస్తాం సార్ అని చెప్పారు. మేమంటున్నాం, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మా నాయకుని ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మంత్రివారిని తిట్టిన తిట్లకు మేము అరెస్టులు చేస్తే ఏ జైలు సరిపోకపోతుండే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన మేము అరెస్ట్ చేయాలా, మేము జైల్లోకి పంపాలంటే వేలాది మంది జైల్లోకి వెళ్ళకపోతుండే. అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలోని మొత్తం మండలాల్లో ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులు గులాబీ సైన్యాన్ని అరెస్టులు అక్రమంగా చేస్తూ ఉన్నారు. ఇలా దానిలో భాగంగానే మొన్న బోధనలో చేశారు, నిన్న నిజామాబాద్ అర్బన్లో చేశారు. ఈరోజు నందిపేట మండలంలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో